BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, హోమ్ లోన్ త్వరగా క్లోజ్ చేసేద్దా ఉంది, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని. ఇది చాలా అంటే మీరు రీపే చేయగలిగిన కెపాసిటీలో ఉన్నారు అంటే బ్యాంక్ వాళ్ళు మీకు హోమ్ లోన్ ఇచ్చేటప్పుడు మీరు అనుకున్న ఎజంప్షన్స్కి అంటే మీరు మించి ఆదాయాన్ని తెచ్చుకోగలుగుతున్నారు, మీరు కొత్త జాబ్లో చేరారన్న విషయాన్ని నేను గమనిస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ మార్కెట్లో ఈ విధంగా మంచి జాబ్స్ రావటం అంటే ఉన్న జాబ్ నిలబెట్టుకోవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మంచి జాబ్ వచ్చింది, మీకు ఇన్కమ్ పెరిగింది, మీరు తొందరగా రీపే చేద్దాం అనుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక ఫైనాన్షియల్ విజ్డమ్ ఏదైతే ఉందో దాన్ని ఆలోచించి దాని దృష్ట్యా నేను ఏంటంటే మీతో ఈ చర్చ చెప్పదలుచుకున్నమాట. ఏంటంటే మనకి హౌసింగ్ లోన్ అన్నది ఏదైతే ఉందో ఏ బ్యాంక్ నుంచి ఇచ్చినా సరే హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 9% కంటే ఎక్కువ ఉండదు. 9% అంటే ముప్పావల రూపాయి కూడా కాదు, ముప్పావల వడ్డీకి, నెలకి ముప్పావల వడ్డీకి వచ్చే ఏకైక లోన్ హౌసింగ్ లోన్. మనకి ఇప్పుడు ఆ హౌసింగ్ లోన్ రీపేమెంట్ చేసేసి ఈ డబ్బులు ఏవైతే మనకి ఎక్స్ట్రా నెల నెల మిగులుతాయో ఆ మిగిలిన డబ్బులన్నీ కూడా మనకి పులుసులోకి వెళ్ళిపోతాయి. మనకి దాని మీద ఏమాత్రం కంట్రోల్ ఉండదు. ఎప్పుడు కూడా ట్రైట్ రోప్ వాక్ ఉంటేనే మనం సేవింగ్స్ని ఇన్కల్కేట్ చేసి పెంచుకోగలుగుతాం అనమాట. అంటే ఏంటి, మనకి ఎంత అవసరమో అంత డబ్బులు మాత్రమే మన చేతిలో ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే అవి వృధా అవుతాయి. అది నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇక్కడ కడుతున్నది ముప్పావల వడ్డీ. మనము ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాం, ఎన్నో రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మన ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా కూడా మేబీ HDFC అడ్వాంటేజ్ ఫండ్ అని ఉంది, లేదు SBI మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, ఇలా నిప్పన్ వాళ్ళు ఉన్నాయి, నిప్పన్ ఇండియా అని. ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా సరే మినిమం 15% అంటే రూపాయి పావలా వస్తుంది రిటర్న్. సో ముప్పావలాది కట్టేస్తే రూపాయి పావలా దానిలో పెట్టుకోవటం, ముప్పావలాది కట్టేసే కంటే ఇది బెటర్ కదా. కాలు మీద కాలు వేసుకుని మనకి నెలకి ఒక 50 పైసలు వడ్డీ రూపంలో మనకి మన సేవింగ్స్ ఎర్న్ చేస్తున్నాయి. కాబట్టి ప్యారలల్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఈ అదృష్టం ఎవరికి, మీలాగా ఎవరైతే నాకు రాస్తున్నారో వాళ్ళు ప్రీపేమెంట్ చేయగలిగే కెపాసిటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బ్యాంకుకి ప్రీపే చేసే బదులు మ్యూచువల్ ఫండ్స్లో ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కానీ క్వాంటమ్ మీ దగ్గర ఎక్కువగా వచ్చి ఒక్కసారిగా ఏవో పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ అని, లింక్డ్ ఇన్సెంటివ్స్ అని, తర్వాత బోనస్లు అని ఇట్లాంటివి ఏమైనా వస్తూ ఉంటే ఆ అమౌంట్ తీసుకొచ్చి సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో SWPలో కానీ పెట్టి మీకు మంత్లీ ఇన్కమ్, ప్యారలల్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ, అంటే మీ ఏజ్ ప్రొఫైల్ని బట్టి మీకు లిక్విడిటీ ఎంత ఉండాలో డిసైడ్ చేసుకుని అప్పుడు మీరు ఆ ప్రకారంగా ఈ విధంగా లిక్విడిటీ పెట్టుకుంటే మీకు ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఇటు పక్కన మీరు కడుతున్న EMI అలా కడుతూ ఉంటారు కాబట్టి ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం ఆ EMI కడితే ఆ ఇల్లు ఫ్రీ అయిపోతుంది, డెట్ ఫ్రీ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం యాజ్ పార్ట్ ఆఫ్ ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అనండి. లేదనంటే మనం ఇవాళ రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ళ కాదు, చాలామంది 45-50కే రిటైర్ అయిపోతున్నారు. చాలామందికి వాళ్ళ పర్సనల్ ప్యాషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి, రకరకాలైనటువంటి అభిరుచిని కలిగి ఉంటారు. ఆ అభిరుచిని పర్స్యూ చేసుకోవడానికి తొందరగా రిటైర్ అవుతామని చెప్పి కూడా చాలామంది అనుకుంటారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి త్వరగా అని చెప్పి అనుకుంటున్నారు. అలా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో త్వరగా రిటైర్ అయ్యే వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకుని ప్యారలల్ ఇన్కమ్, ఇటు పక్కన హౌసింగ్ లోన్ క్లోజ్ అయిపోవటం, ఈ రెండు అయిపోతే వాళ్ళు తొందరగా రిటైర్ అయిపోవచ్చు, 45-50. అది దీనంతటికీ కూడా మీరు మీకు తెలిసిన సర్కిల్లో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుని వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా మళ్ళీ మనం అనలైజ్ చేసుకుని మన ఓన్ సెల్ఫ్ అనాలిసిస్ డెవలప్ చేసుకుంటూ ఉంటే మీకు ఎప్పటికీ కూడా భవిష్యత్తులో ఒక బంగారు బాట మీకు మీరే వేసుకుంటారు అనమాట. ఆర్థిక చింతలు లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అంటే కొంత అవేర్నెస్ పెంచుకోవాలి. ఎక్కడ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కడ ఇప్పుడు ఇవాళ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉంది, కొత్త పదాలు ఇవన్నీ. ఇది వరకు ఎయిర్టెల్కి ఓన్లీ మనకి సెల్ ఫోన్ ప్రొవైడర్గా ఉండేవాడు, ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు ఒక పేమెంట్ బ్యాంక్ పెట్టారు, అలా పేటీఎం వాళ్ళు ఉన్నారు, అలా మనకి పేపాల్ ఉన్నారు, ఇలా రకరకాల ఉన్నటువంటి రిలయన్స్ జియో వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏంటంటే బ్యాంకింగ్ ఆపరేషన్స్ వాళ్ళు కూడా చేయటం మొదలుపెట్టారు. సో మనం పెట్టేటువంటివి మనమే కోట్లు పెట్టాం అక్కడ,
మనం పెట్టే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇలా ఈ బాస్కెట్‌లో పెడుతూ ఉంటే అక్కడ సేఫ్‌గా వీళ్ళందరూ కూడా హైలీ రేటెడ్ కార్పొరేట్స్, మామూలు కార్పొరేట్స్ కాదు. ఒక రిలయన్స్ గ్రూప్ అంటే మరి మామూలు విషయం కాదు. సో, అలాంటి వాళ్ళ దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇవాళ 9.1% దాకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఇంకొక టైప్. మనం ఇందాక చెప్పుకున్న మ్యూచువల్ ఫండ్స్ దాకా చేస్తే యావరేజ్‌న 15% వస్తుంది. యావరేజ్. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 30%, 35% ఇచ్చేవి కూడా ఉన్నాయి. నేను ఐయామ్ టాకింగ్ అబౌట్ యావరేజ్ అనమాట. సో, యావరేజ్‌న 15% వస్తుంది. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ హౌసింగ్ లోన్ 9% హౌసింగ్ లోన్ రీపే చేసే బదులు ఇలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనము ఈ ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ చేసుకునే వాళ్ళం అవుతాం. మనకి తొందరగా రిటైర్ అయ్యేందుకు ఇది సులువైన మార్గం అవుతుంది. ఇవి 2 కాకుండా మనం ఏంటి ఇంకొకటి విధంగా కూడా ఆలోచించి చక్కటి రియల్ ఎస్టేట్‌లో ఎక్కడైనా మంచి కంపెనీలో మనకి గనక వచ్చిన డబ్బులతోటి ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటే 200 గజాలైనా, 100 గజాలైనా ప్రొటెక్టెడ్‌గా ప్రాపర్టీ ఉంటే అది ఒక అన్ని అనుమతులు కలిగి ఉన్నటువంటి ఒక లేఅవుట్‌లో గనక ఉంటే అది బంగారం లాంటిదే గదా! అది బంగారమేగా. అదొక గోల్డ్ మైన్ లాంటిది. మీరొక 10 ఏళ్ళో, 15 ఏళ్ళో పెట్టేసిస్తే ఖచ్చితంగా ఈ బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీ కంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్ కంటే, ఈ ల్యాండ్ నుంచి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. మీరు మీ సొంత ఊర్లల్లో అందరూ ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ అని చెప్పి మనకుండదు కాబట్టి, మన సొంత ఊర్లల్లో, పొలాల్లో కూడా పెట్టుకున్న వాళ్ళున్నారు. ఈ విధంగా అంటే మనం ఏదైనా సరే ఒక ప్లాన్ తోటి, అంతేగాని చేతిలో ఉన్న డబ్బులు మనకి వచ్చాయి కదా! మనకి ఏవో అంటే ఇన్సెంటివ్స్ వచ్చాయో, లేకపోతే ఎలాగో ప్రమోషన్ వచ్చిందో, లేకపోతే వేరే కంపెనీలోకి జంప్ అయ్యాము. కాబట్టి మనకు జీతం ఎక్కువ వచ్చింది కదా! అని చెప్పి త్వరితగతిన హౌసింగ్ లోన్ కట్టుకోవటం మాత్రం అంటే ఫైనాన్షియల్ వ్యూలో మనకి అది కరెక్ట్ నిర్ణయం కాదు. సో, ఒక ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ నిర్ణయం కాదు. మీకు ఇన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఆ డబ్బుని ఆ విధంగా మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ వీటిలో పెట్టే బదులు. ఇదే కాకుండా మీ లైఫ్ స్టాండర్డ్స్ పెంచుకోవడానికి కూడా మీరు ఏదో ఇప్పుడు మన నెక్స్ట్ రిస్క్ తగ్గించుకోవడానికి కూడా మనకి ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలు గానీ, ఇన్సూరెన్స్ పాలిసీలు గానీ, ప్యూర్ రిస్క్ పాలిసీస్ ఉన్నాయి చాలా. ఇట్లాంటి వాటిల్లో గానీ ఇన్వెస్ట్ చేయండి. మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ ఈ 9% మాత్రము మనకి అంత అట్రాక్టివ్ కాదు. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ ఇట్‌సెల్ఫ్ ఆ 9%లో ఇవాళ మనం చూస్తే ఇన్‌ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో, ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి 9% మనం కట్టేది యాక్చువల్ వాల్యూ ఫర్ బ్యాంకర్ చూస్తే లెస్ థాన్ 3%. లెస్ థాన్ 3% ఇంట్రెస్ట్‌కి మనం లోన్ తీసుకుంటున్నామన్నమాట. సో, ఇన్‌ఫ్లేషన్ అంటే ఇంట్రెస్ట్ రేట్ మైనస్ ఇన్‌ఫ్లేషన్ లెస్ థాన్ 3% విచ్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. సో, మీరంతా కూడా ప్రీపేమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి చూసి ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మీ పెట్టుబడులు పెట్టుకుంటే లాభం పొందండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.